దక్షిణాదిన కొన్ని రాష్ట్రాలు హిందీ భాష వద్దు అంటూ ఉద్యమాలు చేస్తున్నాయి. భాషాపరమైన వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక, మహారాష్ట్ర త్రిభాషా విద్యా విధానంలో హిందీ ఎందుకు అని ప్రశ్నించాయి. తమిళనాట ఎప్పటి నుంచో హిందీపై వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీ భాష మనది అన్నారు. జాతీయ భాష అన్నారు. హిందీ విషయంలో భయం ఎందుకు అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో హిందీ భాషను రుద్దడంపై వివాదం చెలరేగుతోంది. తమపై పరాయి భాషను రుద్దడమేంటని పలువురు భాషా పండితులు ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు త్రిభాషా విధానాన్నే వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ హిందీ దివస్ వేడుకల్లో స్పందించారు. ఉర్దూ, పర్షియన్తో పాటు ఇతర భాషలను స్వాగతిస్తున్న మనకు హిందీతో ఇబ్బందులేమిటి అని ప్రశ్నించారు. జర్మనీ, జపాన్ సహా ఇతర భాషలను, అనేక విదేశీ భాషలను నేర్చుకుంటున్న మనకు జాతీయ భాష అయిన హిందీ విషయంలో ద్వేషం ఎందుకు ఉండాలని ఆయన అన్నారు. మన ఇంట్లో, మన రాష్ట్రంలో మాట్లాడేది మాతృభాష. అయితే రాష్ట్రం దాటితే అందరినీ కలిపే రాజభాష హిందీ అని పవన్ అభివర్ణించారు. హిందీ భాష విషయంలో వివాదాలు చేయడం తగదని అన్నారు. ఉత్తరాది, దక్షిణాది అని హిందీ భాష విషయంలో సాగుతున్న వివాదాలు, భాష మీద ఆధిపత్య రాజకీయాలు కొనసాగుతున్న వేళ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. భాషా భేదాలు విడనాడాలని పవన్ కళ్యాణ్ ఒక మంచి సందేశమిచ్చారు. హిందీని ప్రేమిద్దామని అన్నారు. మన భాషగా భావిద్దామని కూడా చెప్పారు. దేశంలో అనేక భిన్న సంస్కృతులున్నాయని, అనేక భాషలున్నాయని, అలా ఉన్న అందరినీ కలిపే భాష హిందీ అని చెప్పారు. దేశానికి సంబంధించి హిందీ ఒక కామన్ భాషగా ఉంటుందన్నారు. విదేశీయులు సైతం హిందీని నేర్చుకుంటుంటే మన భాష హిందీని మనం వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హిందీతో రాజకీయాలు మానుకోవాలని ఆయన కోరారు. బెంగాలీ జాతీయ గీతం అయింది. అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ అయ్యారు. దక్షిణ భారతదేశస్థులు తయారు చేసిన జెండా జాతీయ జెండా అయింది. హిందీ అందరి భాష ఎందుకు కారాదని పవన్ నిలదీశారు. మాతృభాష మన అమ్మ భాష అయితే హిందీ పెద్దమ్మ భాష అని పవన్ అభివర్ణించారు. ఏ కారణం లేకుండా హిందీని వ్యతిరేకించడం అంటే భావితరాల అభివృద్ధిని పరిమితం చేసినట్లే అని పవన్ అన్నారు. దేశంలోని అనేక ప్రాంతీయ చిత్రాలలో 31% హిందీలోకి డబ్ అవుతున్నాయని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యాపారానికి హిందీ కావాలి కానీ నేర్చుకోవడానికి మాత్రం అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు. తాను ఎంతగానో జాతీయ భాషను ప్రేమిస్తాను అని, అందుకే ఏనాడో తాను నటించిన ఖుషీ సినిమాలో హిందీ పాట పెట్టాను అని అన్నారు. హిందీ తన జాతీయ భాష అని చెప్పడానికే అలా చేశాను అని ఆయన అన్నారు. హిందీ గొప్పతనం అంతా తెలుసుకోవాలని కోరారు. హిందీ భాష మీద నా చిత్తశుద్ధి అని చెప్పారు. హిందీ విషయంలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని తార్కికంగానే తిప్పికొట్టారు పవన్ కళ్యాణ్. భాషను కూడా రాజకీయాలు చేసి సంకుచితంగా వ్యవహరిస్తున్న నాయకులకు చెంపపెట్టుగా పవన్ ప్రసంగం సాగింది అని అంటున్నారు. హిందీ భాష విషయంలో ఎక్కువగా మక్కువ చూపే వారంతా పవన్ స్పీచ్కి ఫిదా అవుతున్నారు. ఆయన చెప్పింది నిజమే కదా అని కూడా వారు అంటున్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన నాయకుడు, అందున దక్షిణాదికి చెందిన నాయకుడి నోటి నుంచి ఇంత పెద్ద ఎత్తున హిందీకి మద్దతు దక్కడం అంటే గ్రేటే. అదే సమయంలో గుడ్డిగా హిందీని వ్యతిరేకించే వారికి మాత్రం ఇది మింగుడు పడని విషయమే అని అంటున్నారు.